హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఆవకాయ ఎలా పెట్టాలో సింపుల్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఆవకాయ అందరూ పెడతారు. అయితే నేనైతే చాలా ఈజీగా ఎవరైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కొలతలతో పక్కా కొలతలతో మీకైతే చెప్తాను. ఫస్ట్ అయితే ఒక 10 మామిడికాయలు నేను తీసుకున్నాను. అవి ఒక 5 మినిట్స్ వాటర్లో వేసి మనం వదిలేయాలి. దాని మీద జీడి అది ఉంటే పోతుందన్నమాట. క్లీన్ చేసుకొని మనం పొడిగుడ్డుతో నీట్గా తుడుచుకోవాలి. తర్వాత నేనైతే ఆవపిండి 3 మ్యాంగోస్ తీసుకున్నాను. కారం కూడా 3 మ్యాంగోసే. సింపుల్గా మనం చేసుకోవాలంటే ఇప్పుడు మనకి అన్నీ కూడా దొరుకుతున్నాయి కదా షాప్స్లోని. అవి కూడా చాలా బాగానే ఉంటున్నాయి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంటున్నాయి అన్నమాట. 3 మ్యాంగోస్ అయితే చాలా మనకి ఆవకాయ కూడా చాలా బాగా టేస్టీగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ శ్రమ పడ అవసరం లేదు. ఒక 5 మామిడికాయలు పెట్టుకున్న వాళ్ళు అయితే 1/4 కిలో అలా తీసుకుంటే మనం మెజర్మెంటు కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ ఆవకాయ కావాలి అనుకుంటే మాత్రం ఒక 1/2 కేజీ మనకి 1 ఇయర్ దాకా వస్తుంది కనుక ఒక 1/2 కేజీ అయితే మనకి ఈజీగా సరిపోతుంది అనమాట. అయితే ఈ ఆవకాయకి మాత్రం అంతా కలిపి అమౌంట్ అయితే ఎక్కువ అయిపోలేదండి. ఒక 1000లోని అంతా అయిపోయింది మామిడికాయలతో సహా. ఇది శనగ పలుకుల నూనె మాత్రం, వేరుశనగ పలుకుల నూనె మాత్రం అది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, కానీ అది వేసుకుంటే మనకి కొంచెం టేస్టీగా వస్తుంది ఆవకాయ. నార్మల్ ఆయిల్ అయితే ఎవరు యూస్ చేయరు అనుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయిల్, నువ్వుల నూనె కూడా వాడతారు. నేనైతే వేరుశనగ నూనె వాడాను. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఆవకాయ పెట్టుకున్నా మనకి ఈ సీజన్ మళ్ళీ అయిపోతే మళ్ళీ మామిడికాయ దొరకదు కాబట్టి మనం తొందరగా పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ మంత్లోనే పెట్టుకోవాలి. చాలా బాగా కుదిరింది. ఒక 1/2 కేజీ కారం, నెక్స్ట్ ఏమో 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఆవపిండి, ఒక స్పూన్ పసుపు వేసాను. మెంతుల పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసాను అనమాట. అంతే సింపుల్గా ఈ వీడియోలో ఎలాగైతే మీకు చూపిస్తానో అదే విధంగా మీరు కలపండి. ఫస్ట్ ఆయిల్లో మాత్రం ముక్కని మాత్రం ఉంచండి, ఎందుకంటే ముక్క మనకి గట్టిగా ఉంటుందన్నమాట. 1 ఇయర్ దాకా మెత్తగా అయిపోదు, ముక్క అలా గట్టిగా ఉంటుంది. మనం కొంచెం ఆవకాయ వేసుకున్నా చాలా టేస్టీగా అన్నం అంతా కలుపుకోవచ్చు. వెల్లుల్లిపాయలు మాత్రం ఒక 50 గ్రామ్స్ వేసినట్టున్నాను, అంటే అంచనాగా వేస్తాను నేను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఈ ఆవకాయలో అల్లం వెల్లుల్లి పేస్టు చాలామంది వేసుకుంటారు, ఏమీ వేయలేదండి. ఆవకాయ అయితే చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేయండి. అయితే 3వ రోజు తీసి చూసేసరికి ఆయిల్ సరిపోలేదన్నమాట. మళ్ళీ నేను ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసి కలిపాను. ఇంకా ఆయిల్ వేసే కొద్దీ ఇంకా ఆయిల్ అడుగుతుంది ఆవకాయ అయితే మళ్ళీ ఒకసారి మనం ఒక 2 డేస్ చూసిన తర్వాత ఇంకా సరిపోతే ఇంకా ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ 3వ రోజు తీసినప్పుడు మనం ఆయిల్ వేస్తాం కదా, అప్పుడు కారం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు మళ్ళీ మనం సరిపోకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కాదు, గల్లుప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట. దాన్ని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే వెంటనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని నోరు ఊరిపోయింది నాకైతే. నేను ఎక్కువ తినకూడదు కాబట్టి కొంచెమే కలిపాను. అన్నంలో కలిపి టేస్ట్ చూశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట. ఎవ్రీ ఇయర్ నేను ఆవకాయ పెడతాను. ఆవకాయ పెట్టినప్పుడు అంటే మా అత్తగారు ఉండేటప్పుడు మా అత్తగారు పెట్టేవారు అనమాట. ఇంకా ఆవిడ గుర్తుగా నేను ఎవ్రీ ఇయర్ పెడతాను. ఆవిడ 5 ఇయర్స్ నుంచి లేరు.
ఆవిడ జ్ఞాపకార్థంగా నేను ఆవకాయని పెట్టినప్పుడు ఆవిడని తలుచుకుంటాను అనమాట. నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఆవకాయ పెట్టినప్పుడు. ఆవకాయ పెట్టి తర్వాత ఎవరికైనా మనకి చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మనం పెట్టే ఆవకాయ వేస్తే అందులో ఉన్న ఆనందమే వేరు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను 1 ఇయర్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మీకు వంటలు కానీ పచ్చళ్ళు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చిన్న ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాను. మీ ఎలిజబెత్. చిన్న టిప్ అయితే మీకోసం, ఆవకాయ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే రెగ్యులర్గా అయితే తినకండి, అప్పుడప్పుడు తినండి. ఆవకాయ తిన్నప్పుడు మాత్రం మీరు మజ్జిగ కంపల్సరిగా తాగండి. ఎందుకంటే ఎండలు అయితే తగ్గిపోయి కానీ మన బాడీలో వేడైతే మనకి ఉంటుంది కదా, ఆవకాయ వల్ల మనకి చాలా వేడి వస్తుంది బాడీలో నుంచి. దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల ఎక్కువగా తినకండి. ఎప్పుడైనా ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.